హలో హలో అందరికీ జై భీములు. ఈ రోజున 3 రోజుల టైంలో 2-3 రోజుల టైంలోనే ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే చాలా సంతోషం. ఫస్ట్ నాకు ఫ్రాన్సిస్ ఫోన్ చేశాడు, కానీ ఫ్రాన్సిస్ ఇక్కడ కనపట్లేదు నాకు. ఫ్రాన్సిస్ ఫోన్ చేసి, అన్న విజయవాడలో మీటింగ్ పెడుతున్నావు, నువ్వు తప్పకుండా రావాలని చెప్పాడు. తప్పకుండా వస్తాను అని చెప్పాను. తర్వాత ఈ మదిరి రాంబాబు గారిని ఈరోజే చూడడం. నాకు అంతకుముందు పరిచయం లేదు. ఆయన పేరు తెలుసు కానీ పరిచయం లేదు. ఆయన ఫోన్ చేసి, సార్ మీరు రావాలి, ఇలా పెట్టామన్నారు. తప్పకుండా వస్తానండి అని చెప్పి, కొంచెం టైం డిఫరెన్స్ ఉంది ఏంటి అంటే, అది వేరు ఇది వేరంటే, అబ్బాయి అలా కుదరదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాట్లాడుకుని కలిసి చేయండి అని చెప్పి ఇద్దరికి కాన్ఫరెన్స్ కలిపి మొత్తం మీద చక్కగా ఈ రోజున కన్నుల పండుగగా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేశారు. చాలా నేను కూడా సోదరుడు అన్వర్ కిషోర్ చెప్పినట్టుగా ఎన్నో గ్రూపులు ఉన్నాయో నాకే తెలియదు. ప్రతి గ్రూప్లోనూ షేర్ చేస్తూనే ఉన్నాను. నా మటుకు నేను మళ్ళీ పెడతానే ఉన్నాను. ఎందుకంటే ఏ మీటింగ్ కూడా ఫెయిల్ అవ్వకూడదు. మనలో ఎవరు పెట్టినా ఏం చేసినా ఎక్కడ ఫెయిల్ అనేది రాకూడదు. అది అందరిలోనూ ఉండాలి. పలానోడు చేస్తున్నాడు కాబట్టి మనం వెళ్ళకూడదు అన్న భావన అన్నది రాకూడదు. ఎవరు ఏ కార్యక్రమం ఇచ్చినా ఒక సంఘటితంగా కార్యక్రమం ఇవ్వాలి. ఈ రోజున శ్రీకాకుళం నుంచి విజయవాడ రావాలంటే సుమారు 7-8 గంటలు పడుతుంది. కడప నుంచి విజయవాడ రావాలంటే 8 గంటలు పడుతుంది. అనంతపూర్ నుంచి విజయవాడ రావాలంటే 10 గంటలు పడుతుంది. ఇట్లాగా చాలా జిల్లాల నుంచి విజయవాడ సెంటర్కి రావాలంటే చాలా టైం పడుతూ ఉంటుంది. ఈ చాలా టైం పట్టిన తర్వాత కూడా ప్రయాణపు ఖర్చులు. కారు పెట్టుకుని రావాలంటే రాజమండ్రి నుంచే నాకు కారు ఈవేళ కొంతమంది మన వాళ్ళు అడిగితే 4-5 కార్లు పెడితే ఒక్కొక్క కారుకి 7,500 అయింది. కష్టం కదా. 7,500 పెట్టుకుని కారు పెట్టుకుని రావడం అన్నది ఎంత కష్టం అవుతుంది. అలాగా అందరూ కూడా డబ్బులు ఉన్న వాళ్ళు ఉండరు. నేను మొన్న మీటింగ్లో కూడా అదే చెప్పాను. మనం ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కానీ, కూర్చున్న వాళ్ళు కానీ, నాయకులు అనుకున్న వాళ్ళందరూ ఈ రోజు నుంచి ఒక కార్యక్రమం పెట్టుకుని అందరూ మన దగ్గరికి రావడం కాదు, మనమే ప్రజల దగ్గరికి వెళ్దాం. శ్రీకాకుళం వెళ్దాం. శ్రీకాకుళం వెళ్ళి సోదరుడు రాజేష్ రంగం రాజేష్ వాళ్ళ టీం అందరూ కూడా ఎంత బ్యూటిఫుల్గా పాడి ఎడ్యుకేట్ చేశారంటే 2.5 గంటలు వాళ్ళు పాటలు పాడారు. ఆ టీముని తీసుకుని వెళ్ళి ఫస్ట్ శ్రీకాకుళంలో మొదలు పెడదాం, లాస్ట్ అనంతపురంలో ఎండ్ చేద్దాం. ఒక 4 రోజులు మనం ఈ టీం అంతా ఒక డేట్లు అనుకుని ఇంకా వరుసగా అన్ని జిల్లాలకి అందరూ నాయకులు కూడా ఒక 4 రోజులు జాతి గురించి మనం త్యాగం చేసి అందరం కూడా బయలుదేరి వెళ్దాం. దానికి పెద్దలు కూర్చుని ఒక టైం టేబుల్ తయారు చేయండి ఫస్ట్. సెకండ్, ఎందుకంటే ఇది ఎడ్యుకేట్ చేయాలి మనం. ఫస్ట్ గ్రామాల్లో ఉన్న యువతను ఎడ్యుకేట్ చేయాలి. గ్రామాల్లో మన దీనికి వచ్చిన పరిణామాలు, దీని మీద వచ్చిన దుష్పరిణామాలు. ఎందువల్లంటే ఎందుకు ఈ రిజర్వేషన్?
ఎవరి ప్రయోజనాల గురించి ఈ రిజర్వేషన్? ఈ వర్గీకరణ అనేది ఎవరి గురించి? వర్గీకరణ ఫలాలు ఎవరు పొందారు? ఇందాక సోదరుడు చెప్పాడు 3% కన్నా ఎక్కువ లేవని. అసలు మనం సెంట్రల్ లెవెల్లో సెక్రటరీ స్థాయిలో మనం చూసుకున్నట్లయితే దేవిప్రసాద్ గారికి బాగా తెలుసు. సెక్రటరీ స్థాయిలో మనం చూసుకున్నట్టయితే రిజర్వేషన్ శాతం, ఎస్సీ రిజర్వేషన్ శాతం 0.5 ఎంతో ఉంటుంది. ఎస్టీలు అయితే 1% ఉన్నారు. ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ కూడా ఎస్టీలు కాబట్టి వాళ్ళు అక్కడక్కడ సెక్రటరీలుగా కనబడుతూ ఉంటారు ట్రైబ్స్. మనకి రిజర్వేషన్ అంతా కూడా 4th క్లాసు దాని కింద క్లాస్ నుంచే రిజర్వేషన్ ఫిలప్ అయింది తప్పితే 1, 2, 3 క్లాసుల్లో ఎక్కడా కూడా రిజర్వేషను మనకు ఇచ్చిన 15% ఎక్కడ కూడా మనకు రిజర్వేషన్ అన్నది ఎక్కడ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఈవెన్ బ్యాంక్స్లో కూడా, ఎందుకంటే నేను పార్లమెంట్ మెంబర్గా తిరిగినప్పుడు ఇవన్నీ నాకు తెలుసు, అన్ని కమిటీల్లో ఉండేవాడిని కాబట్టి ఏం చూసుకున్నా కానీ అంత పెద్దగా మనకేమీ లేదు. ఇప్పుడు రిజర్వేషన్ ప్రాబ్లము ఒక తీర్పు మనకు వచ్చింది. ఆ తీర్పు మీద నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ తీర్పుని ఎలాగైనా సరే పార్లమెంట్లో సవరణ చేయాలని చూస్తే నేను అడ్డుకున్నాను. నేను రిజైన్ చేస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత అప్పుడు ఈ రిజర్వేషన్ ఉషా మెహ్రా కమిషన్ వేశారు. దాని తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారానే, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారానే చేయాలంటే అసెంబ్లీలు తీర్మానాలు చేసి పంపాలి అన్నప్పుడు 14 రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేసి పంపిణీ. 11 రాష్ట్రాలు వర్గీకరణకి వ్యతిరేకంగాను, 3 రాష్ట్రాలు వర్గీకరణకి అనుకూలంగాను తీర్మానాలు చేసి పంపడం జరిగింది. అలాంటప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం ఒప్పుకోదు కాబట్టి ఒక వర్గాన్ని ఓటు బ్యాంక్గా చేసుకోవాలన్న ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ వర్గీకరణ తీసుకొచ్చి ఒక ఓట్ బ్యాంక్గా మలుచుకోవాలని చూస్తున్నాయి రాజకీయ పార్టీలు. దీన్ని ఇప్పుడు పార్లమెంట్లో పెడితే రాజ్యాంగ సవరణకి 2/3 సభ్యుల సహకారం కావాలి. ఆ 2/3 వస్తారంటే రారు. కాబట్టి సుప్రీంకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ జడ్జిమెంట్ ఇప్పించారు. ఈ జడ్జిమెంటు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదు. రాజ్యాంగ సవరణ చేయకుండా 341 ఆర్టికల్ని సవరించకుండా జరగదు. కాబట్టి దీనికి ఖచ్చితంగా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయడమే కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే మనం దీని మీద ఉద్యమం అన్నది తీవ్రతరం చేయాలి. ఉద్యమం తీవ్రతరం చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడున్న మన స్టేట్లో ఉన్న అడ్వకేట్స్ అందరూ కూడా ఎవరికీ సంబంధం లేకుండా ఒక అడ్వకేట్స్ మీట్ ఏర్పాటు చేసుకోండి. విజయవాడలో హైకోర్టు ఉంది కాబట్టి విజయవాడ, గుంటూరు, అమరావతిలో ఎక్కడో చోట మీరు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడున్న అడ్వకేట్లు అందరూ కలిపి చేసుకుని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి, ఇప్పుడు సోదరుడు మల్లి వెంకట్రావు ఎలాగా ఢిల్లీలో రిట్ పిటిషన్ వేశాడు, రివిజన్ పిటిషన్ వేశాడు. దాంట్లో ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానికి మనం రోజుకి ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే డబ్బు లేకే ఫెయిల్ అవుతున్నాం. ఆ రివిజన్ పిటిషన్ కూడా మనం ఎలాగుండాలంటే దేశంలోనే అతిపెద్ద ప్లేడరు, మంచి పర్సనాలిటీ అంతే. ఎందుకంటే నేను చెప్పినా ఒకటే, సిద్ధార్థ లూథర్ చెప్పినా ఒకటే, హర్ష్ కుమార్ చెప్తాడు కనీసం జడ్జి మొహం కూడా చూడదు. అదే సిద్ధార్థ చెప్తే అదే పాయింట్ అది కౌంట్ అవుతుంది. అంటే డబ్బుతోనే నడుస్తున్నాయి కోర్టులు. ఇప్పుడు ఇదే సబ్జెక్టు శ్రావణ్ కుమార్ గారు కూడా బాగానే చెప్తాడు, కానీ వాళ్ళు అక్కడ సిద్ధార్థ లూథర్ని పెట్టుకుంటారు. ఎందుకు?
అక్కడ పర్సనాలిటీ అన్నది కౌంట్ అవుతుంది సుప్రీంకోర్టులో. కాబట్టి అటువంటి పర్సనాలిటీలు మన తరపున వాదించే పర్సనాలిటీని మనం పెట్టుకోవాలంటే దానికి డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఇక్కడ దేవి ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకా ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఎంప్లాయీస్ అందరూ ఖచ్చితంగా నేను మొన్న పెట్టినప్పుడు అక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చిన భరత్ భూషణ్ ఆల్రెడీ ఎంప్లాయీస్తో మీటింగ్ పెడితే నేను ఎంప్లాయీస్ అందరూ కలిపి మీరు డబ్బులు వేసుకుని మీరు దీనికి సపోర్ట్ చేయాలి, దానికి ఒక టీం ఏర్పాటు చేసుకోండి, డబ్బులంతా కూడా మీరే కలెక్ట్ చేయండి. మొత్తం అందరూ ఎంప్లాయీస్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రెవెన్యూ, ఎక్సైజ్, ప్రతి డిపార్ట్మెంట్ ఉన్న ఎంప్లాయీస్, ఎస్సీ ఎంప్లాయీస్ అందరూ కూడా, మాల ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు సభ్యత్వం చేసుకుని దాన్ని ఒక ఉద్యమంగా తీసుకుని ఈ ఉద్యమానికి సపోర్టింగ్గా పెట్టండి. తర్వాత ఇంకొక విషయం నేను చెప్తా ఉన్నాను. ఈ మీటింగ్కి రావాలంటే, విజయవాడ మీటింగ్కి వెళ్తున్నామంటే ఎవరన్నా వెళ్ళాలనుకుంటే అక్కడ ఎంప్లాయీస్ ఒక 4 కుర్రోళ్ళు కారు ఇచ్చి పంపించి ఏర్పాట్లు కూడా చేయండి. ఎందుకంటే మా దగ్గర డబ్బులు ఉండవు, మేము ఉద్యమంలో చేయగలం, కానీ కార్లు వెయ్యి పెట్టుకుని వచ్చే స్తోమత చాలామందికి లేక మీటింగులకు రారు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇది. కాబట్టి ఏ ఊర్లో ఎంప్లాయీస్ ఉంటే ఆ ఊర్లో కుర్రోళ్ళని పిలిచి మీరు ఈ మీటింగ్కి వెళ్ళండి రా, ఇగో మీకు డబ్బులు ఇస్తున్నాం అన్న ఒక తీసుకుని రండి. అదేవిధంగా మీటింగ్ మనం ఎడ్యుకేట్ చేయాలి అన్ని జిల్లాలు తిరిగి. అలాగే లాయర్స్ ఒక మీటింగ్ పెట్టి ఈ కేసుని ఎలా ఎదుర్కోవాలన్నది చూడాలి. 3వ పాయింట్, మనం ఖచ్చితంగా ఈ ఎంప్లాయీస్తో మనీ, మనకేమి ఈ ఉద్యమంలో చేసి నాయకులు ఎవరికి సంబంధం ఉండకూడదు. ఓన్లీ ఎంప్లాయీసే ఆ డబ్బుని సమకూర్చుకుని వాళ్ళ దగ్గరే ఉంచుకుని వాళ్ళే దీనికి ఇంత అవుతుంది, దానికి ఎంత అవుతుందో అన్నది చెప్పి లెక్కలు చెప్పి ఇవ్వాలి. దాని తర్వాత చలో అమరావతి, లేకపోతే చలో అసెంబ్లీ, చలో తాడేపల్లి. దాని తర్వాత ఒక మీటింగ్ విజయవాడలోనో గుంటూరులోనో ఒక భారీ సభ. ఈ రకంగా మనం కార్యాచరణ ప్రకటించుకుని మనం వెళ్ళామంటే మనం లోకం అవ్వం. మనం అంటే భయం ఏర్పడుతుంది. మన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యేలు మన తెలుగుదేశం పార్టీయే ఉన్నది. మన సోదరుడు ఈ రోజున శ్రావణ్ ఇక్కడ రావడం, ఇట్స్ ఎ హీరో ఆఫ్ ది కమ్యూనిటీ. ఎందువల్లంటే ఎంత ధైర్యంగా వచ్చాడంటే జాతి గురించి మరి గొప్పగా వచ్చాడు. నేను చాలా అభినందిస్తూ ఉన్నాను. కాబట్టి నేను శ్రావణ్కి చెప్పేది ఏంటంటే, శ్రావణ్ నాకు యూనివర్సిటీలో 1 year జూనియర్, నాకు మంచి ఫ్రెండ్. అలాగే విజయ్ కుమార్ గారు మొన్న పార్టీ పెట్టాడు కదా, ఆయన కూడా నాకు జూనియరే. మేము ముగ్గురు కూడా బాగా తిరిగేవాళ్ళం. చెప్తున్నా, ఆయన కూడా నాకు మంచి మిత్రుడు, ఒంగోలు కలెక్టర్ చేశాడు చిన్నయ్య. వీళ్ళిద్దరు కూడా మంచి క్లోజ్, మేము ముగ్గురు బాగా తిరిగేవాళ్ళం రాత్రులు సాయంత్రం మాటలు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే అందరం ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకురావాలి, అందరినీ ఉద్యమంలో తీసుకురావాలి, తీసుకొచ్చి మనం ముందుకు వెళ్ళాలి. ఈ కార్యాచరణ ద్వారా మనం వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా ఒక శక్తి అవుతాం. ఆ శక్తి మన మీద ఏదన్నా చెయ్యాలనుకుంటే భయపడే పరిస్థితికి మనం ప్రభుత్వాన్ని తీసుకురాగలుగుతాం. లేదంటే మనం ఎవరికాళ్ళు విడిపోయి ఎవరికాళ్ళు ప్రోగ్రాంలు చేసుకుంటే మనకి ఎవరు భయపడరు. సంఘటితంగా చేద్దాం. ఖచ్చితంగా ఎవరు పిలిపించినా, ఎవరు ప్రోగ్రాం పెట్టినా అందరం వెళ్దాం. ముందుగా జిల్లా ప్రోగ్రాంలు అన్నింటినీ కూడా, రేపు నాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు మీటింగ్ పెట్టారు. దాని తర్వాత ఎల్లుండి ఎప్పుడో మలక్పల్లిలో రాంబాబు గారు మల్లిక్పల్లి మన వైజాగ్ దగ్గర ఉన్నది, మలకాపురం, అక్కడ ఒక బహిరంగ సభ పెట్టారట. ఇందాక వైజాగ్ పొద్దున్న వచ్చి నేను రాలేను, రేపు స్టీల్ ప్లాంట్ మీటింగ్ ఉందని. ఎక్కడికక్కడ జరుగుతూ ఉన్నాయి, ఎక్కడికక్కడ మీటింగులు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటినీ సంఘటితంగా చేసి ఒక శక్తిగా చూపించాలంటే ఒక కార్యాచరణ అవసరం. రాంబాబు గారు ముందుకు వచ్చి మీటింగ్ పెట్టారు, చాలా సంతోషం. రమేష్
దానికి వచ్చి దానికి సపోర్ట్ చేసుకుంటూ అలాగా ఇటువంటి ఇది రావాలి. కాబట్టి మీ అందరు ఇక్కడ పెద్దలు జయరాజు గారు, చెన్నయ్య గారు, అలాగే మా సోదరుడు మా జంగా బాబురావు గారు, మన వెల్ల వెంకట్రావు గారు, సరే మరి వెంకట్రావు గారి పేరు చెప్పాను, సోదరులు ఇంకా ఉన్నారు, అలాగే రమేష్ గారు, ఇంకా మా రఘుబాబు, అందరికీ చిట్టుబాబు, అందరికీ మన సోదరుడు సమతా సైనిక్ దళ్ మన కోడికత్తి సీన్ విషయంలో ఎంతో పోరాటం చేశాడు సోదరుడు. అలాగా ప్రతి ఒక్కరు ఇక్కడ అందరూ పోరాటేవదిలే, ఎవరి కాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంది. కాబట్టి మనందరం సంఘటితంగా ఉంటే దేన్నైనా గడగడలాడించగలం, ఎవరినైనా గడగడలాడించగలం, ఏ ప్రభుత్వాన్నైనా దింపేయగలం. అది గుర్తుంచుకొని ముందుకు అడిగేద్దామని తెలియజేస్తూ ఈ కార్యాచరణ మీద మాట్లాడితే మీ అందరికీ బాగుంటుందని తెలియజేస్తూ ముందుగా నేను మైక్ తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.